ప్రాంతీయ భావాలు ఎక్కువ మాకు. అక్కడ పెండింగ్ ఉంది, సార్ది పెండింగ్ ఉంది. అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది మీ మీద. అసలు విశ్వక్ బాలకృష్ణ గారి క్యాంప్ లోనే ఉంటాడా, ఎన్టీఆర్ గారి క్యాంప్ లోనే ఉంటాడా? అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించింది కాదు, నేను చెప్పను. విశ్వక్ గారు, అది మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాకి వచ్చే కాంప్లిమెంట్ కంటే కూడా కానీ నేను ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ప్రిన్సిపల్ సార్ క్వశ్చన్లు ఎక్కువైనాయి సార్. సార్ మీరు సార్ 29 ఏళ్ళ పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు, కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్? మీరు కర్ర పట్టుకొని రండి సార్, నెక్స్ట్ టైం కొట్టండి. దాని గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి. సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు చాలా రివ్యూవర్లు కానీ లేదంటే ఆ సినిమాని ఎవరో ఏదో చేశారని క్రిటిసైజ్ చేశారు. నేను చేయలేదు. చేశారా మీరు? నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను. క్రిటిసైజ్ అనేది చాలా పెద్ద పదం. నేను క్రిటిసైజ్ చేయాలి, ఎవరు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. 9.8, 9.7, 9.5 అలాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, యాపిల్ ఫోన్లో, యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ ఏంటి అని కింద చూస్తే సడన్గా 1000 మంది ఒకటిస్తారు. సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు 100 మంది 9.8 ఇచ్చి ఇంకో 200 మంది 1 ఇస్తే అది డైరెక్ట్ 7, 6కి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరు చేస్తుంది అని చెప్పి, అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను మా ఫ్రెండ్స్ అడిగారు, అరే దీన్ని ఏం చేయలేమా అని అడిగాడు. ఇది ఎవరు చేస్తారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా, అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్ యూ కాంట్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ ఇట్, బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్, అంతే. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయాలి, నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే, అది చేసింది ఎవడో తెలియకుండా నేను చెప్తున్నా కదా, జరగవచ్చు, మళ్ళీ జరగవచ్చు. అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్. జనాలు ఎవరు బ్లైండ్ కాదు, దానికి చూడాల్సిన వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసారు. సో ఇన్ఫ్యాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు, ఏదో బాగా చేసిండు అంటారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు, కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు. అండ్ దమ్కిని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయలేదు, ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు. తెలిస్తే మీరు చెప్పారు, నేను అప్పుడు క్రిటిసైజ్ చేస్తావాడిని. అంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో. సో ద ప్రాబ్లమ్ ఇస్ వీ డోంట్ నో హూ ఇస్ దెమ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి. నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డు కొట్టుకునే అంత అవసరం లేదు. కాకపోతే అది జరిగినప్పుడు బాధపడ్డా, ఎందుకంటే అది నా ఒక్కటి సినిమా కాదు, ఆ ఒక్క పర్టికులర్ సినిమా 6 సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది, వాళ్ళు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు, మేము ఏ టెంపరేచర్లో పనిచేసినామో తెలియదు, 2-3 సార్లు చచ్చిపోతున్నాం మేము. అంత చేసినప్పుడు దాన్ని అటాక్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసినో తెలియదు, జరుగుతుందని చెప్పుకోవాలి కదా సార్. అంతేగాని దాన్ని పట్టుకుని నేను తర్వాత దాన్ని పట్టుకుని నిరాడలే కదా. శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఏంటి తెలియదు అంటున్నారు ఎవరో. అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు, కానీ విశ్వక్ అన్నట్టు దేర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ టైం ఆన్ ఇట్.